తిరుప్పావై. పెరుమాళ్లను అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తూ ఆయన పరమ భక్తురాలైన ఆండాళ్ అమ్మవారు తమిళంలో రచించి గానం చేసిన 30 పాసురాలను తిరుప్పావై అనంటారు. సంస్కృతంలో రాసిన వాటిని శ్లోకాలని, తెలుగులో రాసిన వాటిని పద్యాలని, తమిళంలో రాసినటువంటి వాటిని పాసురాలని అంటారు. ఈ ఆండాళ్ అమ్మవారిని తెలుగువారం గోదాదేవిగా పిలుచుకొని పూజిస్తాం. గోదా అని తెలుగువారు పిలుచుకుంటే కోదై అని తమిళులు పిలుచుకుంటారు. కోదై అనంటే తమిళంలో పూలమాల అని అర్థం. అందుకే గోదాదేవి అలంకరణలో పూలమాలకు ప్రముఖ స్థానం మనకు కనిపిస్తుంది. స్వామివారికి ఉన్న 12 మంది ఆళ్వారులలో 11 మంది మగవారు, ఒకే ఒక్క స్త్రీ ఆండాళ్ ఆళ్వారు కావడం గొప్ప విశేషం. అంతేకాక ఆండాళ్ అయోనిజ అంటే తాను మాతృమూర్తి గర్భం నుండి భూమి మీదకు రాలేదు. ఆమె సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు చిత్తుడు అనే అతను గొప్ప విష్ణు భక్తుడు. ఆమె తులసి చెట్ల క్రిందనున్న మట్టిని చీల్చుకొని వచ్చి ఆయన ముందుకొచ్చి తాను అతని కుమార్తెనని చెప్పింది. విష్ణు చిత్తుడు విష్ణువు గురించి చేసిన బోధనలు విన్నప్పటి నుంచి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. దాని మూలంగా ఆమెకు బాల్యం నుండే ఆ మహావిష్ణువు అవతారమైన ఆ శ్రీకృష్ణుడు అంటే మిక్కిలి భక్తి శ్రద్ధలు కలిగాయి. శ్రీకృష్ణుణ్ణి పూలమాలలతో అలంకరించి పూజించుకునేది. ఎప్పుడూ శ్రీకృష్ణుడి నామస్మరణలతోటి, కీర్తనలతోటి కాలం గడుపుతూ ఉండేది. అలా ఎప్పుడూ శ్రీకృష్ణుడి ఆలోచనలతో గడుపుతున్న ఆండాళ్ యవ్వనవంతురాలు కాగానే భక్తిభావంతో పాటు శ్రీకృష్ణుడిపై ప్రేమ పెంచుకోసాగింది. ఆయనే తనకు కాబోయే భర్తగా భావించి కొలుచుకోసాగింది. ఎల్లవేళలా శ్రీకృష్ణుణ్ణే తలుచుకుని తన భక్తి ప్రవత్తులతో అతనిని మెప్పించి చివరికి శ్రీకృష్ణుడిలో ఐక్యమైంది. 12 మంది ఆళ్వారుల సరసన నిలిచింది. అంతటి గొప్ప భక్తురాలైన ఆండాళ్ అమ్మవారిచే విరచితమైన ఈ తిరుప్పావై వ్రతాన్ని అందరూ తప్పక ఆచరించాలి. ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనసా వాచా కర్మణ భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. ఈ తిరుప్పావై పాసురాలను మార్గశిర మాసం లేదా ధనుర్మాసం రోజులలో గానం చేయడం పరమ పవిత్రం. పాడటం వీలు కాని వారి కోసం ప్రత్యేకంగా తాత్పర్యం సహితంగా మేము అందిస్తున్నాం. తాత్పర్యాన్ని మననం చేసుకుని మనసులో భక్తితో పూజిస్తే వారికి కూడా పాసురాలను గానం చేసినంతటి ఫలితం సిద్ధిస్తుంది. ఈ 30 పాసురాలను 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని గానం చేస్తూ భక్తితో ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ ఆండాళ్ అమ్మవారిని పూజించుకోవాలి. స్థితికారకుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ పెళ్లి కాని వారు, ఆడవారు కాని మగవారు కాని తనకి మంచి భాగస్వామి రావాలని, అలాగే పెళ్లైన వారు తన భర్త లేదా భార్యతో సౌఖ్యంగా ఉండాలని, తన కుటుంబం సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తారు. ఆ పరమాత్మ దయ ఎప్పటికీ మనపై ఉండాలని కోరుకుందాం.